వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమం స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ ఒక ఉపాధ్యాయురాలిగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది బీజేపీ పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి నాయకురాలు, ప్రస్తుతం మేడ్చల్ జిల్లా మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ గంగుల సుజాత రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం మేడం. నమస్కారం, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? మా కుటుంబ నేపథ్యం ఏంటంటే మా తండ్రి గారు రైతు, ఫస్ట్ బెస్ట్ రైతు అని చెప్తాను, ఆదర్శ రైతు. ఓకే. తర్వాత తను రాజకీయంగా కూడా తను యువకుడుగా ఉన్నప్పటి నుంచి, అంటే నాకు గుర్తులేని ఏజ్ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు. తను జనతాదళ్లో చేసి తర్వాత టీడీపీలో సుమారుగా 30 సంవత్సరాలు అనుకుంటాను, మనకు తెలంగాణ వచ్చేంత వరకు ఆయన టీడీపీలో కొనసాగిండ్రు. తర్వాత టీఆర్ఎస్లో తను డైరెక్ట్గా కాకుండా తనకు కావాల్సిన వ్యక్తులను ప్రోత్సహించి ముందుకు నడిపిండ్రు. నేను వేరే దగ్గర ఉండడం వల్ల టీఆర్ఎస్లో పార్టీలో కానీ లేను, కానీ నా తండ్రి గారు మాత్రం తనకు కావాల్సిన ఉంటారు కదా ఫాలోవర్స్, వాళ్ళని ముందుకు నడిపిన నేపథ్యం. మీ తండ్రి గారు ఎక్కడ ఉంటారు? మోత్కూర్ మండల్ అండి, యాదాద్రి డిస్టిక్, మోత్కూర్ మండల్, వాటిమెట్ల గ్రామం. మీ నాన్నగారి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చారా? లేదండి, నేను నాన్న టీడీపీలో ఉన్నప్పటికీ నేను స్టూడెంట్ యూనియన్ నుంచి ఉన్నాను. ఓకే. అంటే నాన్నది కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది, చిన్నప్పటి నుంచి మా తాతగారు నాన్నగారు ఉన్నప్పటికీ నాకు స్టూడెంట్ యూనియన్ నుంచి నేను ఉండడం జరిగింది. నేను 8th క్లాస్లో యూనియన్స్లలో జాయిన్ అయ్యి 8th క్లాస్ నుంచే 8th క్లాస్ మోత్కూర్ సమితి స్కూల్ అంటే 4 మండలాలు ఇప్పుడు. ఓకే. అయితే 10th క్లాస్లో నేను ఉపాధ్యక్షురాలుగా మహిళ చేశాను. అదే స్కూల్ గ్రౌండ్లోనే కాలేజ్ ఉండేది, జూనియర్ కాలేజ్. ఆ కాలేజీలో నేను బైపీసీ గ్రూప్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మహిళా ప్రెసిడెంట్గా 1988 ఓకే మహిళా ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. మీ రాజకీయాల్లో మీకు ఫ్యామిలీ నుంచి ఏ విధంగా సపోర్ట్ ఉంటుందంటే ఏం చెప్తారు మేడం? మా తండ్రి గారు అయితే ఎప్పుడు కూడా నన్ను యూనియన్ నుంచి కూడా ఈ పార్టీని పెళ్లి కాక ముందుకు యూనియన్లో పనిచేసారు, రాజకీయ అనుభవం ఉన్నది. ఓకే, కానీ పెళ్ళైన తర్వాత కొన్ని సమీకరణాలు మారుతాయి కదా. మారినప్పుడు నేను కుటుంబానికి కంపల్సరీ మా బాధ్యత నిర్వర్తిస్తూ నేను మోరల్ సపోర్ట్గా ఉన్నాను. నిజం చెప్పాలంటే పోటీ చేయడం అలాంటిది కాకుండా బ్యాక్గ్రౌండ్లో ఉన్న మహిళలకు కానీ చదువుకున్న వాళ్ళకు కానీ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు చేసే వాళ్ళకి కోఆపరేట్ చేయడం కానీ, ఆ పార్టీ తరఫుగా కంటే కనీసం బాధ్యతగా ఉండాలి సమాజం పట్ల. ఎవరైతే ఎందుకంటే సర్పంచ్ నుండి గ్రామంలో ఎవరైతే నీతి నిజాయితీగా కనీసం సేవా దృక్పథంతో ఉంటారో, పొలిటికల్ పార్టీ కంటే మనిషి సేవా దృక్పథంతో ఉంటారో వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. నాకు కూడా అవకాశాలు వచ్చినాయి సర్పంచ్గా. నేను ఉపాధ్యాయురాలుగా ఉన్నాను, 3 times వచ్చింది నాకు. అంటే ఒక మహిళగా మీరు రాజకీయాల్లో ఉంటే మీ భర్త సపోర్ట్ చేస్తారా మేడం? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఉపాధ్యాయురాలుగా కూడా నేను ఏ పని చేసినా, ఆ పనే కాదు ఏ పని చేసినా ఖచ్చితంగా నిబద్ధతతోని నిస్వార్థంతో చేస్తాను. ఓకే, అది ఆయనకు నచ్చుతుంది. ఎందుకంటే ఇట్లా పట్టుకొని వదిలిపెట్టడం కాదు, పట్టుకున్నా అంటే వదిలిపెట్టే సమస్య లేదు. నేను ఏదైతే అనుకుంటానో అది సాధించే వరకు వదిలిపెట్టాను. అలాంటిది నాకు చిన్నప్పటి నుంచి వచ్చింది. మీరు రాజకీయంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారంటే ఏం చెప్తారు? నేను స్టూడెంట్ యూనియన్ అంటే అప్పుడు పరిధి ఎంతవరకు ఉంటుంది, స్టూడెంట్స్కి ఏం కావాలి, మౌలిక వసతులు, హాస్టల్ విద్యార్థులు, బీసీ హాస్టల్స్ ఉండేది మేము చదువుకునే దగ్గర. ఆ హాస్టల్ విద్యార్థులకు పురుగులన్నం పెట్టడము, వారికి సరి అయిన వసతులు లేకపోవడము, ఇన్ టైంలో వాటర్ రాకపోవడం, స్నానాలు కూడా చేయకుండా హాస్టల్ విద్యార్థులు స్కూల్కు రావడం, అలాంటి వాటికి మేము ధర్నాలు చేయడము, స్కూల్ నుంచే ధర్నాలు చేయడము. కాలేజీ వచ్చిన తర్వాత కూడా బాత్రూమ్ సరిగా లేకపోవడం, మహిళలకు ఉమెన్స్ సంబంధించినవి వాటికి డోర్లు సరిగా లేకపోవడము, అట్లాంటి అంటే అప్పుడు స్టూడెంట్కి ఏం కావాలి వాటి మీద మేము ఫైట్ చేసేవాళ్ళం. ఇప్పుడు సమాజంలోకి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి సమాజంలో ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఎలాంటిగా మనం కూడా బుద్ధి చెప్పాలి సమాజంలో. ఎందుకంటే మనకు కూడా బాధ్యత ఉంది, మనం కూడా ఒక పౌరులుగా ఉన్నప్పుడు మనకు బాధ్యత ఉంది. వాళ్ళు ఏం చేస్తారు నాకేందులే అన్నట్టుగా ఊరుకోకూడదు అనేది నా ఉద్దేశం. ఓకే, అంటే మన వాయిస్ అనేది వినిపించాలి, ఖచ్చితంగా నిజాయితీ వైపు ఉండాలి, సమాజ సేవా దృక్పథంతో ఉండాలి. మనకు డెవలప్మెంట్ ముఖ్యంగా ఏం కావాలి, వాస్తవానికి మహిళా రాజకీయాల్లో కొనసాగాలంటే ఎంతో కొంత డబ్బుతో కూడుకున్న విషయం ఉంటుంది.
అంతో ఇంతో మళ్ళీ ప్రజల పలుకుబడి కూడా కావాలి. కొన్ని కార్యక్రమాలు కానీ కొన్ని పార్టీ ప్రోగ్రాంలు కూడా కొంతమంది సీనియర్ నాయకులు అయితే మహిళలను దూరం పెట్టిన సంఘటనలు కూడా ఎన్నో చూసినాం. అలాంటి సమస్యలు మీరు ఏమైనా ఎదుర్కొన్నారా మేడం? నేను అలాంటిదైతే నేను ఏం అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఎప్పుడో నేను జాయిన్ అయిన స్టూడెంట్ యూనియన్లో నా బ్యాక్గ్రౌండ్ ఇది ఉందని కూడా ఇప్పుడు చెప్తున్నాను, కానీ నేను కనీసం మా పార్టీలో చెప్పని కూడా చెప్పలేదు. ఓకే. ఎందుకంటే నేను ఒక గ్రౌండ్ నుంచే ఎదగాలనుకున్నాను. ప్రస్తుతం ఉన్న బీజేపీ పార్టీలో గ్రౌండ్ స్థాయి నుంచే పోస్ట్ చేస్తూ ఎదగాలనే ఉద్దేశం. డైరెక్ట్ వచ్చి నేను ఏదో స్టేట్ పోస్ట్ తీసుకొని నేను ఎప్పుడో టీచర్ని, నేను ఎప్పుడో యూనియన్లో చేశాను, నా ఏమంటారు కదా తాతలు నేతుల మూతుల వాసన ఇప్పటిదాకా వస్తుంది అనే టైప్ కాదు. మనం ఏందో మనం నిరూపించుకోవాలి, అది నా సిద్ధాంతం. నాకు ముఖ్యంగా బీజేపీలో నచ్చింది ఏంటంటే అందరూ కూడా నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు. కానీ వాస్తవానికి దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, మన రాష్ట్రంలో కూడా అనేక పార్టీలు ఉన్నాయి. కానీ మీరు స్టూడెంట్ యూనియన్ నుంచి బయటికి రాగానే బీజేపీ పార్టీని ఎంచుకున్నారు. లేదు, మీకు ఇంకొక విషయం చెప్పలేదు ఇక్కడ. నేను 88లో గెలిచినప్పుడు మాకు చాడా శ్రీధర్ రెడ్డి గారు అనేది ఏబీవీపీలో ఉన్నారు. ఓకే. ఆయన ఏం చేసిరంటే ఆయన ఒక ఫస్ట్ యాంటీ రిజర్వేషన్ ప్రోగ్రామ్ చేసిరు. చేసినప్పుడు నేనున్న యూనియన్లో మొత్తం బీసీ వాళ్ళే ఎక్కువ ఉంటారు. మహిళల దాంట్లో ఓసీ మహిళలు నేను నా 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు. నేను అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది, అతని దాంట్లోకి వచ్చి ఒక రోజు మేము అది ప్రోగ్రామ్ చేయడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. ఇంకొకటి మౌలిక వసతులతో 2 సార్లు చేయడం జరిగింది ఏబీవీపీ నుండి. అప్పుడు మనం తెలంగాణ ఏ విధంగా పార్టీలు వదిలిపెట్టి ఏకత్వమే ఎలా వచ్చారో యాంటీ రిజర్వేషన్ కోసం నేను కూడా ఆయన ద్వారాలో నడవాల్సి వచ్చింది. అప్పుడు ఏబీవీపీలు అంటే తను చేస్తున్న యూనిటీగా చేశారు కదా ప్రోగ్రామ్, అది అన్ని పార్టీల వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తూ చేయాల్సి వచ్చింది. ఓకే. ఆ విధంగా నేను అప్పుడు రావడము. తర్వాత వాజ్పేయి గారిని రేడియోలో న్యూస్ వినేది. మా తాత వేరే కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పటికీ వాజ్పేయి గారిని మెచ్చుకునేది. నేను చాలా చిన్నగా ఉన్నాను నిజం చెప్పాలంటే, కానీ నాకు ఎందుకో వాజ్పేయి గారు అంటే ప్రత్యేక అభిమానం ఏర్పడింది. ఆ అభిమానం కాస్త బీజేపీ వైపు, అలాగే ఇంకా నరేంద్ర మోడీ అంటే ఇంకా చెప్పలేము. ఇంకా ఆ విధంగా మనం కంటిన్యూ అభిమానము కాదు సభ్యత్వం కూడా చాలా సంవత్సరాల క్రితమే తీసుకున్నాము. కానీ పార్టీలో వర్క్ చేయడం మాత్రం 20 నుంచే వర్క్ చేస్తున్నాం. వాస్తవానికి బీజేపీ పార్టీకి మతంతో సంబంధం ఉంటుంది కానీ మనుషులతో సంబంధం ఉండదు అనేసి విమర్శలు వస్తున్నాయి. అది వాస్తవమే అంటారా? ఖచ్చితంగా రాంగ్. ఎందుకంటే మన మోదీ గారు చూస్తున్నాము, అందరు ముస్లింలను కలుపుకొని ఎప్పుడు మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కనపడుతూనే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మా దాంట్లో మహిళా మోర్చల్నే ముస్లిం మహిళ అంటే మైనార్టీ మహిళ ఉన్నారు, విభాగమే ఉంది ఒకటి. ఒకవేళ దూరం పెట్టాలంటే ఒక విభాగమే ఎందుకు పెడతారు? సమాజంలో అది ఏంటంటే ఎవరైతే ముస్లింలు అరాచక శక్తులు ఉంటారో వారికి మాత్రం వ్యతిరేకం. కానీ వాస్తవానికి మీరు బీజేపీ పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తారు, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. కానీ మీరు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు ఇప్పటివరకు ఇక్కడే ఎందుకున్నారంటే ఏం చెప్తారు మేడం? నేనేమనుకుంటున్నా అంటే స్టెప్ బై స్టెప్ గ్రౌండ్ నుంచి ఎదగాలి. ఎంత ఎత్తుకు ఎదిగినా నేలకు రావాల్సిందే, ఎంత పెద్ద నాయకుడైనా. కానీ ఎంతోమందిని చూసినాం, నిన్న మొన్న బీజేపీ పార్టీలో వచ్చిన వాళ్ళు సోషల్ మీడియా ఆడ ఈడ అలచల్ చేసి ఆ స్టేట్ పోస్టుల ఉన్న వాళ్ళని కూడా చూస్తున్నాం కదా. సోషల్ మీడియాల లీడర్సే అంటాం వాళ్ళను, అంతే కదా. పోస్టర్లు వేసుకొని 4 సోషల్ మీడియాలో పెడితే సోషల్ మీడియా లీడర్స్ అంటారు. ఓకే. నీ గ్రౌండ్ నుంచి ఎదిగిన నాయకుడు ఎప్పుడైనా బలంగా స్ట్రాంగ్గా ఉంటాడు. ఇక్కడ లోపం ఎక్కడ ఉందంటారు? మీలో లోపం ఉందా లేకపోతే పార్టీలో లోపం ఉందా? నేను ఏది లేదంటాను. పార్టీ వాళ్ళు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఎదిగే వాళ్ళని ఎదగనిస్తారు. ఏది కావాల్సిన వాళ్ళు స్ట్రాంగ్గా ఎదిగే వాళ్ళు ఇక్కడి వరకే ఉంటారు. ఏదో మీద షోక్ టప్ప ఎదిగే వాళ్ళు పోస్టులు మీరు అనేది అర్థమైంది నాకు. ఓకే. అంటే పోస్టులు అనేది అవి ఏమంటారు అప్పుడే షోక్ టప్ప వరకే. కానీ వాస్తవానికి మీ బీజేపీ పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులు అయితేంది, సీనియర్ నాయకురాలు అయితేంది మిమ్మల్ని కావాలని రాజకీయంగా అనగదొక్కుతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. అది వాస్తవం కాదంటారా? పెద్ద నాయకులు నన్ను అనగదొక్కే ఆలోచన ఉంది అంటే నేను గట్టి పోటీ ఇస్తున్నానే కదా అర్థం. అవునా కదా? మీ క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. బీజేపీ పార్టీలో ఏ పదవులు అనుభవించారు మీరు? నేను గ్రౌండ్లో సెక్రటరీ చేశాను, డిస్ట్రిక్ట్లో మహిళా వైస్ ప్రెసిడెంట్ చేశాను. ఇప్పుడు ఇంకా కమిటీ వేయలేదు. కమిటీ వేస్తే వాళ్ళు ఏది ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మళ్ళీ అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయా పార్టీ మీకు? దేంట్లో? ఏదైనా పోస్ట్లో కానీ కొత్త కమిటీలో కానీ ఇస్తారు.
ఖచ్చితంగా ఇస్తారు. ఓకే. ఎందుకంటే వాళ్ళు కూడా గమనిస్తూనే ఉన్నారు. మ్మ్. మనం పార్టీలో రెగ్యులర్గా మనము డే 1 నుంచి కూడా వర్క్ స్ట్రిక్ట్గానే చేస్తున్నాం, ఏదో వచ్చిపోవడం కాకుండా ఫుల్ టైం వర్క్ చేస్తున్నాం. ఓకే. మళ్ళీ ఇంకా మా వల్ల కూడా జాయినింగ్స్ కూడా అయినాయి పార్టీలో. ఎన్ని సంవత్సరాలుగా మీరు పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు, కనీసం ఈసారైనా మిమ్మల్ని గుర్తించి మీ కష్టాన్ని గుర్తించి కనీసం ఒక కార్పొరేటర్ పదవైనా మీకు ఇచ్చే అవకాశం ఉందా పార్టీ? నేను ఇస్తుందని నమ్ముతున్నాను. ఎందుకంటే పార్టీ ఓట్లతో పాటు నాకు గ్రౌండ్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే జనరల్గా అందరి నాయకులకు పార్టీ ఉంటాయి. ఓకే. నాకు నా స్టూడెంట్ ఎక్కువ ఉన్నాయి, ఓకే. ఉపాధ్యాయులే ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో నేను మహిళలే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇస్తారనే ఆశిస్తున్నాము. నాకు ఇచ్చినట్లయితే ఇక్కడ ఇంకొక విషయము, నేను నా పుట్టి పెరిగిన ఊరు నుండి కానీ మండలం నుంచి కానీ ఇటు మా సొంత గ్రామం నుంచి కానీ ఇక్కడ మొత్తం మేడ్చల్ రూరల్ సెటిలర్స్ ఎక్కువ ఉంటారు. ఓకే. అంటే మా ఏరియా వాళ్ళే ఎక్కువ ఉంటారు. బోండి నుండి మొదలు పెడితే ఆలేరు, మోత్కూరు, యాదాద్రి అన్నీ కూడా ఇక్కడ సెటిలర్స్ ఎక్కువ ఉంటారు. అంటే ఓటింగ్ ఎక్కువ ఉంది. ఆ ఓట్లు మీకు ప్లస్ అయ్యే అవకాశం, ఆ ఓట్లు ప్లస్ అవుతాయి. మీరు ముస్లిం ఓట్లు అన్నారు, నా స్టూడెంట్స్ కూడా ముస్లిమ్స్ ఉన్నారు. ఓకే. స్టూడెంట్స్ ఉన్నారు, మాతో పాటు పనిచేసిన కొలీగ్స్ ఉన్నారు. డివిజన్లో ఉన్న ప్రజలతోటి మమేకమై ఉన్నారా మీరు ప్రస్తుతానికి? ఇప్పటికీ నేను ప్రజలలో ఏమంటారు అందరితో కలిసిమెలిసే ఉంటాను. ఎప్పుడు నేను ఇంట్లో కంటే ఎక్కువ బయట అందరితో కలవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంటాను. ఏ డివిజన్ నుంచి ఆశిస్తారు వాస్తవం టికెట్? నేను మేడిపల్లి నుంచి ఆశిస్తున్నాను. నాకు 10th వార్డు కూడా అంతే, పిర్జాది కూడా కానీ మేడిపల్లి కానీ నాకు మేడిపల్లిలో ఎక్కువ ఓటింగ్ ఉంది. బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా నాన్నగారు టీడీపీలో వర్క్ చేశారు, టీడీపీ వాళ్ళే టీఆర్ఎస్లో ఉన్నారు. నేను యూనియన్ నుంచి వర్క్ చేశాను, నా ఏరియా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. నాకు స్టూడెంట్స్, టీచర్స్, టీడీపీ పార్టీ ఓటర్స్, నా ఏరియా ఓటర్స్ ప్లస్ నా బీజేపీ. టీడీపీ బీజేపీ అంటే నేను బీజేపీ నాయకుల కంటే ఇన్ని రకాలుగా నాకు రెట్టింపు ఓటింగ్ శాతం. అయితే మీకు టీడీపీ బీజేపీ ఈ రెండు పార్టీల అలయన్స్ కలిసి వచ్చే అవకాశం ఉంది కదా? చాలా ఉంది. ఎందుకంటే ఇంకొకటి టీఆర్ఎస్ ఎట్లు కూడా పడతాయి నాకు. ఎందుకంటే టీడీపీ వాళ్ళే టీఆర్ఎస్ లో చేరారు, మీరు అది మర్చిపోతున్నారు. ఓకే. ఎందుకంటే టీడీపీ వాళ్ళే టీఆర్ఎస్ లో ఉన్నారు. ఆ ఓటింగ్ శాతం నాకు ఎక్కువగా పడే అవకాశం ఉంది. వ్యక్తిగత ఓట్లు చాలా ఉన్నాయి. అదేవిధంగా మీకు డివిజన్లో ఉన్న ప్రజా సమస్యలపైన ఎటువంటి అవగాహన ఉందంటే ఏం చెప్తారు? అంటే నేను మామూలుగా పార్టీ కంటే బిఫోర్ నుంచి గమనిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఎలా చేస్తున్నారు ఏంది, ఇప్పుడు రోడ్లు వేయడం కానీ ముందున్న కార్పొరేట్లు ఎక్కడెక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నారు, జన అవసరాల కోసం వచ్చిన ఫండ్స్ కూడా ఇది రాలేదు అది రాలేదు. వాళ్ళ గవర్నమెంటే కదా ముందున్నది, టీఆర్ఎస్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చిన ఫండ్ను వాళ్ళు కరెక్ట్గా వినియోగించాలి కదా. ఏది కూడా సరిగా పనులు చేయకుండా రోడ్లు కూడా ఎప్పుడు రిపేర్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటూ ఏదో ఒకటి ప్యాచ్లు వేస్తూ ఏదో చేస్తున్నాం అన్నట్టుగా చేయడం జరుగుతుంది. కానీ ఏది కూడా వాళ్ళు కరెక్ట్గా చేయలేదు. వాళ్ళు స్వాహా చేసే పనిలోనే ఎక్కువ ఉన్నారు, ప్రజా డబ్బును. కానీ వాస్తవానికి మీరు డివిజన్లో ఉన్న సమస్యలపైన ఎప్పుడైనా పోరాటం చేసిరా? నేను అన్ని ధర్నాలలో మా పార్టీ నుంచి ప్రతి ధర్నాలలో సామాన్యంగా ఎప్పుడో ఒకటి మిస్ అయి ఉండొచ్చు. పార్టీ ఇచ్చే పిలుపు వేరు, పార్టీ ఇచ్చే ప్రోగ్రామ్ వేరు. కానీ డివిజన్లో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు ఒక డివిజన్ నుంచి కార్పొరేటర్ పోటీ చేయాలనుకుంటారు, ఆ డివిజన్లో ఎన్నో కొన్ని సమస్యలు ఉంటాయి కంపల్సరీ, ఏ డివిజన్ అయినా కూడా. ఆ డివిజన్ పైన మీరు పోరాటం చేసినప్పుడు, ఆ డివిజన్లో ఉన్న సమస్యల పైన మీరు పోరాటం చేసినప్పుడే కదా ఆ డివిజన్ ప్రజలు మిమ్మల్ని చూసేది. అవును, మేము ఇక్కడ ఇప్పుడు ఈ గల్లీలో 24th నుంచి వెళ్ళి డ్రైనేజీ వాటర్ ఇదవుతుంటుంది. వాటి మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కూడా నేను చేపేయడం జరిగింది వాళ్ళకు, నేను నా పర్సనల్గా. ఎందుకంటే ఇక్కడ మేము దుర్గామాత అమ్మవారిని, నేను మస్జిద్ దగ్గర అమ్మవారిని పెడతాను నా 2 years నుంచి. మీరే పెడతారా? నేను పర్సనల్గా ఒకసారి నేనే ముందుకొచ్చి మొత్తం ఖర్చు భరించి పెట్టాను. నెక్స్ట్ టైం అందరు మహిళలు కూడా కాలనీ వాళ్ళు సపోర్ట్ ఉంది. అంటే సహాయ సహకారాలు అందరి ఉన్నాయి, ఒక్కరం చేస్తే కాదు అంత పెద్ద ప్రోగ్రామ్. ఎందుకంటే 11 days అంత నార్మల్గా చేసే ప్రోగ్రామ్ కాదు. దసరా టైంలోనే మేడం, నవరాత్రి ఉత్సవాలు. అలాంటప్పుడు ఈ గల్లీ నుంచి ఒక వ్యక్తి కావాలని ఇచ్చిర్రా, అది ఎలా అయిందనేది తెలియదు. మొత్తం అమ్మవారు అక్కడ పూజ చేయకుండా నీళ్ళు వదిలేరు. ఓకే. ఎందుకట్లా అంటే కొందరికి ఇష్టం ఉండదు కదా ఇక్కడ పెట్టడం. అంటే మీ రాజకీయం ఇష్టం ఉండదా? లేదు రాజకీయంగా ఎదగొద్దన అది ఏ విధంగా అని తెలియదు. నేను ఇంకా కంప్లైంట్ ఇచ్చి పిలిపించి కాలనీ మహిళలతోనే
చేసాం. ఓకే. ఇక మామూలుగా చెప్పి చూసాం, ఎందుకంటే ఫస్ట్ మనం నార్మల్గా చెప్పి చూడాలి కదా, ప్రతిదీ ఫస్టే ఫైట్ చేయొద్దు కదా, మంచితనంతోనే వెళ్ళాలనుకుంటాం సమాజంలో. ఎందుకంటే ఫైట్ చేసి మనం ఏదో షైన్ అవ్వడం కంటే ఫస్ట్ సామరస్యంగా సమస్యను పరిష్కరించడం. ప్రస్తుతానికి మీ డివిజన్లో మీరు ఎటువంటి సమస్యలు గుర్తించారు? ఇక్కడ డివిజన్లలో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎం కన్వెన్షన్ దగ్గర వాటర్ మొత్తం నిలబడిపోతుంది. ఇంకొకటి ఇప్పుడు ఈ కేఎల్ఎం రోడ్ వస్తుంది, ఆ నీళ్ళు మొత్తం ఈ టర్నింగ్లో ఎలా ఉంటుంది అంటే కనీసం వెహికల్స్ కూడా పోలేనట్టుగా ఉంటుంది. అట్లాంటి అంటే ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ సరిగా లేదు. ఇంకొక ఇప్పుడు కొంచెం లైట్స్ అటు ఇటు ఇట్లానే ఫైట్ చేస్తుంటే చేస్తుర్రు, కొన్ని ఏరియాల్లో నీళ్ళు రావట్లేదు. నేను ఫస్ట్ ఫైట్ చేసింది నీళ్ళది. ఓకే. వాటర్ ఏంటంటే మన అక్కడ వాటర్ ఆఫీస్ దగ్గర యాడ్ చేయడం జరిగింది. అక్కడ అంటే పార్టీతో సహా చేసాము, అందరం చేసాము, నేను ఒక్కదాన్నని కాదు. అంటే అలాంటి ఏదన్నా ఉన్నా కూడా ఫోన్లో చెప్పడం, ఇక్కడ ఏమంటారు చెత్త, అలాంటి చెత్త బండి అలాంటి రాకపోయినా కూడా ముందు పార్టీ కంటే బిఫోర్ కూడా అవి చేసేది. అంటే పార్టీలు వచ్చి అని కాదు, పార్టీ కంటే బిఫోర్ కూడా అలాంటి ఫోన్లు చేసి పిలిపియడము, చేయని వాళ్ళకు వాళ్ళ ఆఫీసర్స్ని కనుక్కోవడం అలాంటివి కూడా చేసేది. కానీ వాస్తవానికి బీజేపీ పార్టీలో మీతో పాటు ఎంతోమంది యువ నాయకులు అయితేంది, సీనియర్ నాయకులు అయితేంది, ఎంతోమంది టికెట్ ఆశిస్తూ, అవును, మీతో పాటు కార్పొరేటర్గా, వాళ్ళని కాదని మీకే ఎందుకు పార్టీ టికెట్ ఇస్తుంది అసలు? నేనేమంటానంటే బీజేపీలో పేరు కంటే పార్టీ ఎజెండాకే ఫస్ట్ ప్రిఫరెన్స్. అంటే వ్యక్తిగత అనేది ఉండదు, ఏ వ్యక్తిని నిలబెట్టినా అన్నే ఓట్లు పడతాయి, మిమ్మల్ని నిలబెట్టినా నన్ను నిలబెట్టినా. ఓకే. అయితే ఇంకొకటి ఇక్కడ ఏంటంటే వ్యక్తిగతంగా ఇప్పుడు చెప్పాను కదా, నాకు నా స్టూడెంట్ ఎక్కువ ఉంటాయి ఓటింగ్, ఉపాధ్యాయులే ఉంటాయి. నేను టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నా కాబట్టి నా ఏరియా వాళ్ళవి ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే నేను వర్క్ చేసిన ఏరియా నుంచి ఇక్కడ సెటిలర్స్, మేడ్చల్ రూరల్ మొత్తం సెటిలర్సే ఉంటారు, అది ఒకటి మీరు గమనించండి. ఆ సెటిలర్స్ మొత్తం కూడా నేను నా సొంత గ్రామం కానీ, మేము వర్క్ చేసినది కానీ, నేను పుట్టినది కానీ అక్కడి నుంచే ఉన్నాం వీళ్ళంతా కూడా, కాబట్టి నాకు ప్లస్ అవుతాయి ఆ ఓట్లు. ఒకవేళ మీకు టికెట్ ఇస్తే అధికార పార్టీ నాయకులను ఎలా ఢీకొడతారు మీరు అసలు? అధికారంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు, కానీ ఇప్పుడు ఎలా వస్తుందని అనుకుంటారు, వాళ్ళు ఏం చేసిర్రు? వాళ్ళు మిమ్మల్ని కూడా అంటారు కదా, కేంద్రంలో బీజేపీ పార్టీ కూడా మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మాయమాటలు ఏమేమి చెప్పినాం, మేము ఏమేమి ఉచితాలని చెప్పాము, మేము ఏవైతే ఉన్నాయో ఎజెండా అవన్నీ చేస్తూ వచ్చింది మోదీ గారు. మన దేశ సంరక్షణలో ఏది పౌరులకు ఏది అవసరం, హెల్త్ అయినా ఏదైనా, ఇప్పుడు ఎయిమ్స్ ఉన్నది చూడండి ఇక్కడ, ఎంతో మధ్యతరగతిలో లో మిడిల్ క్లాసులకు కూడా ఇప్పుడు చాలా ఉచితంగా, అంటే తక్కువ బిల్లుతో, అంటే మనం బయట పోతే ఒక 5-6 లక్షలు అవుతుండే, హాస్పిటల్ జాయిన్ చేసి బయటకు వచ్చేసరికి లక్షలే, ఎక్కడ కూడా వేలతో బయటకు వచ్చింది లేదు. కూడా చాలా తక్కువ మనీతోని మనకు హెల్త్ చేయడం కానీ, ఇప్పుడు జన్ధన్ ఖాతాలు కానీ, మహిళా గ్రూపులకు రావడం కానీ, అన్నీ కూడా ఏది లెక్కేసుకున్నా కూడా మనం తీసుకున్నా కూడా చాలా వరకు అన్నీ కూడా ఉపయోగపడేది. ఎందుకంటే మహిళలకు బలోపేతం చేయడానికి ఆర్థికంగా వాళ్ళకు ఇస్తున్నటువంటి లోన్లు కానీ, ఫ్యాక్టరీలు పెట్టుకోవడం, అంటే మేక్ ఇన్ ఇండియా దిశగా అవి పెట్టడానికి, అంటే ఒక 50 లక్షల వరకు చేస్తుందంటే అది వినియోగించుకోలేనిది వాళ్ళది. వినియోగించుకునే వాళ్ళు తెలివిగా వినియోగించుకుంటారు, కానీ అట్టడుగు వర్గాల వాళ్ళకి కొందరికి తెలియట్లేదు ఆ విషయాలు కూడా, ఏమేమి ఉన్నదని కూడా. అవన్నీ తెలియజేయడానికే మేము ఉన్నాం. మీకు టికెట్ ఇస్తే అధికార పార్టీని ఎదుర్కోలేరనేది కూడా ప్రచారం జరుగుతుంది. ఎదుర్కొంటాం ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఒక ఉచిత బస్సు ఇచ్చింది, అంతేనా కదా. మహిళలకు ఇస్తా అన్న డబ్బులు ఇవ్వలేదు, స్టూడెంట్కు ఇస్తా అన్న ఇవి ఇవ్వలేదు, రైతు బంధు అని చెప్పి 1-2 సార్లు వేసి మాయమాటలు చెప్పి బంద్ పెట్టింది, 5 అన్నది 10 అన్నది మొన్న ఎకరానికి వేసామని పేపర్లు ఇచ్చుకున్నారు. వాళ్ళు వేసింది ఎంత, 1 ఎకరం. ఇప్పుడు మోదీ ఎక్కడ ఇవ్వలేదండి, మోడీ ఇస్తా అన్న రైతులకి 6,000 ఖచ్చితంగా, 2 ఎకరాలున్నా, ఎకరం ఉన్నా, 10 ఎకరాలున్నా ఇస్తుండు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్న ఏది కూడా ఇవ్వలేదు, ఏమి ఇచ్చిందని, ఒక ఫ్రీ బస్ తప్ప నాకేం కనబడతలేదు. ఫ్రీ బస్ ఇవ్వద్దా, ఫ్రీ బస్ ఇవ్వద్దా అని అనట్లేదు, అది ఎవరికి ఉపయోగమో వాళ్ళకి ఇవ్వండి, కానీ పని పాట లేని వాళ్ళకు తిరిగి మళ్ళీ జెంట్స్కి డబల్ ఛార్జీలు పెంచి, అంటే ఎట్లాగూ ఆడ వెనుక మొగ ఆయన వచ్చింది అనుకో, ఈ మంది కూడా ఆయనకు వసూలు చేసేటట్టు ఛార్జీలు పెంచి అట్లా. అంటే ఇప్పుడు ఉద్యోగస్తులు ఉంటారు, అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే కొన్ని బస్సులు పెట్టాలి, నేను పెట్టొద్దు అనట్లేదు, పెట్టాలి, కానీ కొన్ని ఉద్యోగస్తులకు కూడా ఇబ్బంది కూడా అవుతున్నది. మహిళలే వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళాలి, వాళ్ళు బైక్ మీద లాంగ్ వెళ్ళలేరు, బస్సులో వెళ్తారు, బస్సులో వెళ్ళాలంటే ఎలా,
ఇప్పుడు ఈ ఏమంటారు జుట్లు పట్టుకొని పీకడాలు ఇవన్నీ మనం ఎన్ని వీడియోలు చూస్తలేము, అవే జరుగుతున్నాయి. ఓకే, అట్లా అంటే వాళ్ళు చేసినది డెవలప్మెంట్ అనేది ఏముంది, ఎక్కడ ఏం దొరుకుతుందా, ఏడు అమ్ముకుందామని ఫిల్టర్ చేస్తుండవు. హైడ్రా ఒకటి ఉన్నాయి గొలగొడదాము, మరి ఎవరన్నా ఏమన్నా ఇస్తే జేబులు వేసుకుందాం అనుకుంటుండేమో. అదేవిధంగా మీ మేడ్చల్ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి గారు అన్ని విధాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా అంటున్నారు. మాకైతే ఎక్కడ కనబడలేదండి. మేము ఇదే నియోజకవర్గంలో 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 15 ఇయర్స్ మేము ఇక్కడ ఉండబట్టి, మరి 15 ఏళ్ళ నుంచి కూడా ఎక్కడేం డెవలప్మెంట్ కనబడతలేదు. చేసిన అంటుండు కదా, ఏం చేసింది అనేది మంచిగా ఒక మీటింగ్ పెట్టి చెప్పాలి, నేను ఇది డెవలప్ చేసిన. ప్రతి డివిజన్లో సీసీ రోడ్లు వేసిన, డ్రైనేజీలు కట్టించిన, స్ట్రీట్ లైట్ వేయించిన, అదేవిధంగా చెరువులు. ఎన్ని సంవత్సరాల ఫండ్ వస్తాయి, ఎన్నిసార్లు వేసారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఫండ్ వచ్చింది, వీళ్ళు ఎన్నిసార్లు వేసిర్రు, ఎన్ని మాటలు జేబులు వేసుకుర్రు. ఓకే, ఎందుకంటే కార్పొరేటర్లు మల్లారెడ్డి అందరు ఒకటే కదా. మరి వాళ్ళు వచ్చి ఏ పార్టీ జెండా పట్టుకున్నా చేసేది ఏముంది, జెండా మారుతుందే తప్ప. ఇప్పుడు వాళ్ళు వచ్చి టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ జెండా పట్టుకున్నా వాళ్ళు చేసే ఉద్దేశం లేదు కదా. జెండా మారింది, రంగు మారిందే తప్ప వాళ్ళ మనస్తత్వం మారదు కదా. ఈటల రాజేందర్ గారు చేస్తున్న డెవలప్మెంట్ అంటే ఏం చెప్తారు మీరు? ఈటల రాజేందర్ గారు ఇప్పుడు మొన్న తీసుకొచ్చిన మన కేంద్రం నుంచి ఇప్పుడు చేయాల్సినవి కూడా ఉన్నాయి. నిన్ననే మాకు మెసేజ్ కూడా పెట్టారు ఇంకేమేమి కార్యక్రమాలు చేయాలన్నది. ఇప్పుడు దీనికి మన హైవే ఉన్నది కదా, కారిడార్ చేయాల్సింది. ఓకే, మన ఉప్పల్ టు మేడిపల్లి, చెంగచెర్లది కూడా చేస్తారు కదా రైల్వే. కానీ ఇది ఉప్పల్ టు మేడిపల్లి ఈ హైవే కూడా అట్లనే పెండింగ్ లో ఉంది. అంటే దానికి కొన్ని ముందు గవర్నమెంట్ పంపించిన లెక్కలు ఉంటాయి, కేంద్రం నుంచి ఎన్ని వచ్చినాయి, వీళ్ళు ఏమి ఉపయోగించిన ఫ్లైఓవర్ ఈ బ్రిడ్జి ఏదైతే ఉప్పల్ నుంచి మేడిపల్లి, ఇది మీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, అది ఇప్పటివరకు పెండింగ్ లో ఉందంటే మీ బీజేపీ పార్టీ విఫలమే కదా. పార్టీ దానికోసం కాదు, ఇంకా కూడా చాలా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇది కంప్లీట్ కావాలంటే ఈ మొత్తం ప్లేస్ అవన్నీ కూడా చాలా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉప్పల్ అనేది చాలా కంజెస్టెడ్గా ఉన్న ప్లేస్, అది మనందరికి తెలిసిందే. అవన్నీ కూడా వాళ్ళందరి కూడా తీసుకుంటూ ఒక్కొక్కటి ఇప్పుడు చేస్తున్నారు కదా, దాన్ని వెడల్పు చేయండి, ఊరికేనే చేస్తే కాదు కదా. ఎందుకంటే పైనుంచి వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు, కింద నుంచి కూడా మార్గం ఉండాలి కదా. అన్ని రకాలుగా ఉంటేనే కదా సక్సెస్ అయ్యేది. అది మన ఈటల గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎన్ని వేల కోట్ల బడ్జెట్ కూడా నిన్ననే మాకు పెట్టారు. అది తను ఇంకా డెవలప్మెంట్ కోసం కూడా తన ఏరియాకి చేస్తారు. చివరిగా ఒక ఉపాధ్యాయురాలిగా నేటి యువతకైతేంది, మీ డివిజన్ ప్రజలకైతేంది ఇచ్చే సందేశం ఏంటంటే ఏం చెప్తారు? నేనైతే నిస్వార్థంగా ఏమంటున్నానంటే, ఎవరు మా దాంట్లో సరే ఎవరికి వచ్చినా ఏం చేసినా కూడా ఒక డెవలప్మెంట్ అనేది చూపించాలి ఫస్ట్. ఎందుకంటే వేరే వాళ్ళకు మనకి ఏం తేడా ఉందనేది. ఓకే, వాళ్ళలాగానే మనం ఉంటే పెద్ద తేడా ఉండదు. మనము వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏం కావాలి, కాలనీ వాళ్ళకు పార్కులు కావాలి, ఉమెన్స్కి ఏం కావాలి, ఉమెన్స్ వింగ్ ఉంటుంది ఇక్కడ లోకల్లో, వాళ్ళ సొంతంగా సంపాదించుకునే విధంగా వాళ్ళని డెవలప్ చేయాలి. ఓకే, ముఖ్యంగా మహిళల్ని. ఎందుకంటే ప్రతి మహిళ డాక్రా గ్రూప్లలో ఉంది దాదాపుగా. వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకురావాలి, ఎలా డెవలప్ చేయాలి, మహిళలు ముందుకుంటే సమాజం కూడా ముందు పడుతుంది. కానీ వాస్తవానికి ఆ డ్వాక్రా గ్రూపులకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలు లేని, అంటే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం అనేది చెప్తున్నారు కదా. ఇప్పుడు మహిళా గ్రూపులు ఇప్పుడు రాలేదండి, ఎప్పటి నుంచో ఉన్నాయి. మామూలుగా అది అంటే ఎప్పటి నుంచి ఉండడం వేరు, ఉన్న గ్రూపులకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం వేరు కదా. ఇప్పుడైతే గ్రూపులకు ఇస్తున్నారనే సమాచారం నిన్న కూడా కలిశాను, వస్తుందన్న విషయం అయితే తెలియలే నాకు. నిన్న కూడా ఒక మహిళను కలిశాను, అది మహిళా గ్రూప్లో ఉన్న వాళ్ళను. దానికి పడుతుంది, ఎందుకంటే నేను కూడా గ్రూప్స్ చేశాను కాబట్టి నాకు తెలుసు. వాళ్ళు చెప్తారు, కానీ మంత్స్ మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ₹1 పడుతుంది. కానీ వాస్తవానికి ఎంతోమంది డ్వాక్రా గ్రూప్లో ఉన్న వాళ్ళు కొంతమంది బస్సులు కొనుక్కొని ప్రభుత్వానికి అటాచ్ చేసారు, ఎలక్ట్రిక్ బస్సులు అయితేంది. తర్వాత కొంతమంది పెట్రోల్ బంకులు పెట్టుకున్నారు, తర్వాత కొంతమంది చిన్న చిన్న ఇండస్ట్రీలు కూడా పెట్టుకున్నారు. అది వాస్తవం కాదా? ఇప్పుడు ఇండస్ట్రీలు అనేది మహిళా అభివృద్ధి కోసం సెంట్రల్ గవర్నమెంటే రుణాలు ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే మహిళ, ఇప్పుడే చెప్పాను కదా, పారిశ్రామికంగా మహిళలు ఎదగాలి. ఎస్సీ వాళ్ళకి ఎవరికైనా కూడా 50 lakhs వరకు ఇస్తుంది. మీరు చెప్పేది ఎంఎస్ఎంఈ అవేనా? అట్లా అని కాదు, అంటే ఏదైనా ప్రొడక్ట్ ఏదైనా తయారు చేయని, నువ్వు ఇంట్లో అంటే నువ్వు బొమ్మలే తయారు చేయని, వస్త్రాలే తయారు చేయని, ఏదైనా ప్రొడక్ట్ తయారు చేసే వాటికి ఫ్యాక్టరీలకి వీటికి మాకు కూడా, నేను కూడా బ్యాంక్ మేనేజర్ని కలిశాను.
ఓకే. మీరు ఏదైనా చేస్తే మేము ఇంత పర్సెంట్ 35% మీరు చూపియండి, మేము 50 lakhs ఇస్తాం, ఇంత పర్సెంటేజ్ మీకు ఇస్తారు, కానీ దానికి ఒక షూరిటీ అనేది పెట్టాలి కదా. ఉంటుంది. అంటే ఒక 20 లక్షల వరకు అవసరం లేదని చెప్పారు. అవును, పెద్ద మొత్తం ఇస్తున్నప్పుడు మరి నీకు సొంత ఇల్లు ఉందా? మీరు ఎప్పుడైనా ప్రాక్టికల్ చెక్ చేసిరా? ఒక ఎస్సీలో బీసీలో పోయి ఒక సబ్సిడీ అప్లై చేసుకొని ఏదైనా చిన్నది ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే, సపోజు ముద్ర లోన్ కానీ ఎంఎస్ఎంఈ కానీ ఇతర లోన్స్ చాలా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్, కానీ వాళ్ళు ఒక 5 లక్షలు 10 లక్షల లోన్ అడిగినా కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్లు తర్వాత ఒక షూరిటీలు అడుగుతారు. అది ఎప్పుడైనా గమనించారా? ముందు ఎలా ఉందనేది నాకు తెలియదు. నేను కనుక్కున్నప్పుడు మాత్రం ఒకటి చెప్పారు, ఎవరు ఏ షాప్ తీసుకున్నా, చిన్న టైలర్ షాప్ తీసుకొని వాళ్ళకు ఏమిస్తారు అంటే ఒక సర్టిఫికెట్. ఎగ్జాంపుల్ మీరేమంటారంటే కేంద్ర ప్రభుత్వం ఆ లోన్లు ఈ లోన్లు షూరిటీలు లేకుండా ఇస్తామనేసి మీరు ప్రచారం చేసుకుంటారు, కానీ వాస్తవానికి బ్యాంకులలో పోతే వాళ్ళు షూరిటీలు అడుగుతారు. అది వాస్తవం. అది ఏదానికి అడుగుతారు? నీకు 50 లక్షల దానికి నీకు సొంతం ఏమన్నా ఉందా? 10 లక్షల ముద్ర లోను కూడా షూరిటీలు అడుగుతారు. అది వాస్తవం కాదు. నేను డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడాను. అయితే చెప్పారు నాకు, ఏంటి మేడం ఏంది అంటే, నాకు కూడా ఒకటి బిజినెస్ ఉంది, మరి ఎట్లా ఇస్తారు మీరు? ఇప్పుడు వస్తున్నాయి కదా ముద్రా లోన్లు, ఇవన్నీ ఉన్నాయి కదా. నేనే డైరెక్ట్గా వెళ్ళాను, ఎందుకంటే ఎవరి ద్వారా తెలుసుకుంటే అది నాకు కూడా పూర్తిగా సమాచారం లేకపోవడం. అయితే మీకు దానికి రూల్స్ ఏముంటాయంటే, మనకు ఒక సెటర్ ఉంది, ఎగ్జాంపుల్ ఓనర్ది ఒక సర్టిఫికెట్ ఉంటుంది, ఆయన ఎన్ని సంవత్సరాలు దాంట్లో పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఒక లేబర్ది ఉంటుంది, దానికి సంబంధించిన అవన్నీ డీటెయిల్స్ తీసుకొని ఇది ఎంతవరకు నడిపిస్తుంది దీనికి అంటే, దాంట్లో ఇప్పుడు ఒట్టిగా బోర్డు పెట్టుకొని నువ్వు ఒక 5 లక్షలు ఇవి ఒక మిషన్ పెట్టుకుంటే ఎట్లా ఇస్తుంది? ఇప్పుడు నువ్వు దానికి ఇచ్చిన దానికి ఫాయిదా పడుతుందా, నువ్వు చేస్తున్నావా వర్క్ లేదా, అదన్నీ చూస్తుంది. చూసి దానికి సంబంధించింది పెట్టుబడి ఇస్తుంది. కానీ మీరు అన్నట్టు అన్నీ అవసరం లేదు. ఒకప్పుడు ఉండేనేమో, ఇప్పుడైతే అవసరం లేదు. కానీ 20 లక్షల పైన దాటిన మాత్రం అడుగుతాడు, నీకు సొంతం ఏమన్నా ప్లేస్ ఉందా, ఇల్లు ఉందా, మరి నీ ఎలా తీర్చగలుగుతావు రేపు మిగతాదైనా. కొంత పోయినా కూడా కొద్దిగా ఉంటుంది కదా. ఓకే, అంటే మరి ఆ మాత్రం లేని ప్రతి పౌరునికి 50 లక్షల చేతులు పెడితే మన మీదనే పడుతుంది కదా భారం. అది కూడా చూడాలి కదా. రైట్, ఇది ఈనాటి ప్రశ్న వేదిక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజు న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.